ऊपर आपको कैसा में बैठना पड़ता है కరిమల भाई मेहरबानी करके फोन सेलेक्ट कर लो రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. రంజాన్ అనేది ఒక 30 రోజుల పాటు యాక్చువల్గా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఒక్క పొద్దుంటాం. అంతేకాకుండా ఆ యొక్క 30 రోజులు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయంలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారని, నిరుపేదలకి సపోర్ట్ చేస్తారని, ఆ విధంగా ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇఫ్తార్ విందులు ఇవ్వటం జరిగింది. 3వ డివిజన్ నుంచి 10వ డివిజన్ వరకు. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అంటే 2014 నుంచి 19 దాకా ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. అజీజ్ గారు నన్ను ఒకటే కోరారు, సార్ ఎక్కువగా ముస్లిం సోదరులు పేదవారు నిరుపేదలు ఉంటారు, వాళ్ళకు మనం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి చేయాలని. బారా షాహిద్ దర్గా మీకు తెలుసు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది. అలాంటి బారా షాహిద్ దర్గాని డెవలప్ చేయాలని అనుకోగానే వెంటనే అజీజ్ గారికి చెప్పాను, రాష్ట్రంలో ఈ బారా షాహిద్ దర్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్గా తయారు చేయాలి. ఎందుకంటే 2014లో 4 లక్షల మంది వచ్చారు రొట్టెల పండుగకి, 2019కి 20 లక్షల మంది వచ్చారు. అంటే 5 రెట్లు పెరిగారు. ఆ పెరగటానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన వసతులు. ఆ స్వర్ణాల చెరువులో నీరు కలుషితం కాకుండా చూడటం, అక్కడ కట్టిన ఘాటు, అక్కడ వృద్ధులకు ఒక రూమ్ కట్టారు, ఒక పెద్ద రూము. అదేవిధంగా టాయిలెట్స్, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్. అంతకుముందు అయితే టాయిలెట్స్ ఉండే కాదు, అదే చెరువులో టాయిలెట్స్ కానీ నీరుని కానీ పోసేవాడు. అలాంటిది చాలా చక్కగా అక్కడ గ్రీనరీ, చెట్టు చక్కగా డెవలప్ చేశారు.
ఈ విధంగా యాక్చువల్గా ఆ యొక్క బారా షాహిద్ దర్గాని ఆ యొక్క పీరియడ్లో డెవలప్ చేయటం. ఎందుకంటే అక్కడికి వచ్చేది నెల్లూరు సిటీ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల వాళ్ళు కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా, పక్క దేశాల వాళ్ళు కూడా యాక్చువల్గా బారా షాహిద్ దర్గాకి వస్తారు. ఎందుకంటే ఆ రొట్టెల పండుగ అనేది ఎంతో పవిత్రంగా ఎంతో నమ్మకమైంది. అలాంటి దాన్ని డెవలప్ చేసాం. ఇంకా అది ఫేజ్ 1. నేను డెవలప్ చేసిన ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 డెవలప్ చేయాలనుంది. అదేవిధంగా షాదీ మంజిల్ ఆ రోజు అజీజ్ గారు అడిగారు, సార్ పేదలు నిరుపేదలకి ఒక మంచి షాదీ మంజిల్ కడతామంటే వెంటనే దాన్ని వెంటనే ప్రారంభించడం 8 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టారు. అసలు అక్కడికి పోయి చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ షాదీ మంజిల్. నిజంగా నాకు అక్కడికి పోయినప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే నాకు ఈ మధ్య చెప్తున్నారు, కట్టిన ఉద్దేశం ఒకటి, జరుగుతున్నది ఒకటి. కట్టిన ఉద్దేశం ఏంటంటే పేదలు నిరుపేదలకు అతి తక్కువ నామినల్ అమౌంట్తో ఆడ ఫంక్షన్ చేసుకోవడానికి ఏర్పాటు చేసాం. అయితే ఈరోజు అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే 60,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు అవుతుంది అంత ఖర్చు అంటే, సార్ అక్కడ షామియాలు కానీ, చైర్లు కానీ, వాటికని వీటికని, వంట సామాను కానీ బోలెడంత కలెక్ట్ చేస్తున్నారు. మొన్న తెలుగుదేశం మా సోదరులు అక్కడికి పోతే చెప్పారు, వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, వాళ్ళందరూ ఖర్చు తగ్గించే మార్గం చెప్పన్నారు. దానికి చాలా సింపుల్. ఎంతోమంది రాష్ట్రంలో డోనర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ షాదీ మంజిల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కొనిచ్చేస్తాం. కొనిచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఏమి ఉండదు. అప్పుడు ఆ మున్సిపల్ శాఖ వారు ఆ షాదీ మంజిల్కి ఎంతైతే ఫిక్స్ చేస్తారో వీలైనంతకు తక్కువగా వచ్చేటట్టుగా చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. చేసి చూపిస్తాం కూడా. ఎందుకంటే ప్రతిదానికి మార్గం ఉంటుంది, ఆలోచిస్తే ప్రతిదానికి మార్గం ఉంటుంది. అదేవిధంగా రంజాన్ తోఫా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేద కుటుంబాడు, ప్రతి పేద ముస్లిము ఈ యొక్క మాసంలో ఫ్యామిలీ అందరితో, బిడ్డలతో అందరితో కూడా ఆనందంగా భోంచేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ యొక్క రంజాన్ తోఫా ఒకటి, ఇలా అనేక కార్యక్రమాలు 1, 2 కాదు, పెళ్లి కానుకలు అనేకవి తెలుగుదేశంలో ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళలకి ప్రత్యేకంగా హాస్పిటల్ కావాలన్నారు, దాన్ని శాంక్షన్ చేసాం, గోషా హాస్పిటల్. అది కూడా ఇంకా పూర్తి కాల, అది అట్నే ఉంది. బహుశా మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు, మీరే వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేయమని. ఇంకట్టా ఈ పీరియడ్లో చేయలేరు. ఎందుకంటే మహిళలు, ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకున్న సిద్ధాంతం, ఆచారం ప్రకారం బయటికి ఎక్కువ రారు, అందరికీ తెలిసిందే. ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, తప్పులేదు. అటువంటిప్పుడు ఒక మంచి హాస్పిటల్ కావాలంటాం, వెంటనే చేసాం. అంతేకాదు మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క మార్కెట్ కానీ, ఆ గుడ్డల షాప్ కానీ, ఇవన్నీ ఎక్కువగా 95% ముస్లిం సోదరులు చేసుకుంటున్నారు. అవి కూడా అధ్వానం పరిస్థితిలో ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ జూనియర్ కాలేజ్ అమ్మాయిలకి. తర్వాత మహిళల్ని ఎక్కువ చదివించటం లేదు, ఇప్పుడంటే చదివిస్తున్నారు. వాళ్ళకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఆ రోజు అదే అడిగాడు, పర్టికులర్గా మహిళలకి. వెంటనే అప్పటికప్పుడు సెక్రటరీ గారికి ఫోన్ చేశారు, మాకు జెండా వీధిలో ఒక మహిళా కళాశాల కావాలి ఎక్స్క్లూజివ్గా, అక్కడంతా ముస్లిం మహిళలు ఉంటారంటే ఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు. నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేసుకోమని. అలా మహిళా కళాశాల స్టార్ట్ చేశాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు 1, 2 కాదు, మీకు అందరికీ చెప్తున్నాను, అనేక కార్యక్రమాలు చేసాం. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులకి ఉద్యోగాలు కావాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఒకప్పుడు చదువుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు చక్కగా బీటెక్ చదువుతున్నారు, బీఎస్సీ చదువుతున్నారు, ఎంఎస్సీ చదువుతున్నారు. ఎందుకంటే నేను ఈ మధ్య పోయినప్పుడు అడుగుతుంటే, సార్ బీటెక్ చదివాను, బీఎస్సీ చదివానని ముందుకొచ్చి చదువుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ యొక్క వర్గం డెవలప్ కావాలంటే, ఏ వర్గమైనా ప్రపంచంలో డెవలప్ కావాలంటే అల్టిమేట్గా చదివే.
అలాంటి చదువు ఇప్పుడు ముస్లిం సోదరులు చదవటం మొదలుపెట్టారు. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రీస్ అన్నిటి పోగొట్టాడు. ఉన్న ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి, కొత్త వాళ్ళు ఎవ్వరూ రాలా. ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే యువత అడ్డదారులు పడతారు. ఎందుకంటే ప్రతి మనిషికి హోప్ ఉండాలా. ఎప్పుడైతే చదువుకున్న ఉద్యోగాలు రావు అని నిరాశ చెందినప్పుడు అడ్డదారులు పడతారు. అందుకే మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ఒకటే చెప్పేవారు, రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, యువత ముందుకు రావాలా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని. ఆ ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం కూడా అజీజ్ గారి యొక్క ఆయన ఇనిషియేషనే. ఎందుకంటే ముస్లిం సోదరులకు వాళ్ళకు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. దానివల్ల వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటున్నారో దాంట్లో ఆర్థికంగా ఎక్కువ ఆర్జిస్తారని దాన్ని అసలు మూసేశారంట. చికెన్ పకోడా షాప్ పెట్టారంట. మరీ ఘోరం. అన్నా క్యాంటీన్స్ పెట్టాం. అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయి? 5 రూపాయలకి చక్కటి భోజనం నెల్లూరు 7 ఉన్నాయి, మూసేశారు. ఇలా ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్ పాలన జరిగింది అయిపోయింది. ఇంకా పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే అక్కడికి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒకటే చెప్పారు, అమ్మా క్యాంటీన్స్ని ముయ్యను, పేరు కూడా మార్చనన్నారు. అది నాయకుడి లక్షణం. అదేవిధంగా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మేము పెట్టింది కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్స్ ఇస్తే రాజశేఖర్ తర్వాత కంటిన్యూ చేశారు, తీసేలా. రాజశేఖర్ రెడ్డి 200 ఇస్తే పెన్షన్స్ వృద్ధులకి, తెలుగుదేశం 1000 రూపాయలు ఇచ్చింది రాగానే 5 రెట్లు పెంచాం. ఆ తర్వాత 2000 చేసాం. గవర్నమెంట్ వస్తే ఒకేసారి 3000 చేస్తానన్నాం. ఎవరు కూడా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలని మరొక ప్రభుత్వం తీసేయకూడదు. కావాల్సింటే యాడ్ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు, ఏ పథకం తెలుగుదేశం పెట్టింది అన్నీ తీసేశారు. అది నాయకుడి లక్షణం కాదు. పేరు కావాల్సింటే మార్చుకో, తప్పులేదు. కానీ పథకాలు తీయటం తప్పు. అలా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగింది. సరే, నెల్లూరు డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరి కళ్ళ ముందు ఉంది. ఎండ్ టు ఎండ్ రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ 90% అయిపోయింది. అసలు ఆ 10% కానీ చేస్తుంటే దోమలు లేని నెల్లూరు నగరం అయ్యిండేది. 37 కిలోమీటర్ల నుంచి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్లు వేసాం మొత్తం నెల్లూరు అంతా. మేము ఉన్నప్పుడు 3 వార్డులకు కనెక్షన్ ఇచ్చాం. ఆ తర్వాత మిగతా వార్డులు వదిలేశారు. అది కానీ ఇచ్చుంటే ప్రతి ఇంటికి చక్కగా 365 రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చిండేది. పార్కులు మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం 2014 రాకముందు 2 పార్కులు నెల్లూరులో ఉన్నాయి. రాగానే ఆ రోజు అది చెప్పాను, నెల్లూరులో ఎక్కడెక్కడ పార్కు స్థలాలు ఉన్నాయి అన్నీ బయటకు తీయండి, వెంటనే శాంక్షన్ ఇస్తాను చేయమన్నా. చక్కగా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నుడా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు. జిమ్ములు పెట్టాం. 43,000 ఇళ్ళు కట్టామండి పేదలు, నిరుపేదలకు. దాన్ని నాశనం చేశారు. రంగులు కూడా మా ఇలా ఈ రాష్ట్రంలో 11 లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే, నెల్లూరుకి 43,000 శాంక్షన్ చేస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకాల రంగులు వేసాం. తెలుగుదేశం రంగులు వేయలేదు. ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వేసాం. అల్లీపురంలో ఒక టైప్ ఆఫ్ రంగులు వేసాం. జనార్దన్ కాళ్ళు ఒక టైపు, పొదలకు రూట్లో ఇంకొక రకం. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ పార్టీ కలర్లు వేసుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది, అయిపోయింది. ఎక్కడ పట్టినా ప్రజలు చీకొట్టుకుంటున్నారు. అరాచక పాలన పోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావాలని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నెల్లూరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను, కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా 2014 నుంచి 19 దాకా ఏదైతే ప్రారంభించి
ఇన్కంప్లీట్ కూడా ఎన్ని కంప్లీట్ చేస్తూ ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.